మరోవైపు చూస్తే బాబు షూరిటీ పోయి మోసం గ్యారంటీగా నిలబడిన పరిస్థితి. ఇది మరోవైపు చూస్తే సూపర్ 6లు సూపర్ 7లు ఎలక్షన్స్ ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు విద్యారంగాన్ని ఏ రకంగా నాశనం చేస్తూ ఉన్నారో కూడా మన కళ్ళ ఎదుటే బాధాకరమైన పిక్చర్ కనిపిస్తుంది. అసలు నిజంగా మన హయాంలో జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు కన్నా పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా, ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గళంగా వెస్టర్న్ యాక్సెంట్తో, అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి, ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు, ఐబీ చదువులు, టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత, 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, వీటి అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడి ఏ స్టేజ్లో వచ్చేవాడంటే అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇంగ్లీష్ మీడియము సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణాన్ని తెరమరుగు చేసేశారు. టోఫుల్ క్లాసులు 3వ తరగతి నుంచి మన హయాంలో ఉన్నవి పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితులు. 8వ తరగతి పిల్లలకు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపించేటివి ఈరోజు ట్యాబుల గురించి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇచ్చే పరిస్థితి దేవుడు ఎరుగు, కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మన హయాంలో ప్రతి స్కూల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే అసలు ఆ స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. గత ఏడాది తల్లికి వందనం అని చెప్పి మనం పెట్టిన అమ్మఒడిని వాళ్ళ తల్లికి వందనం అని పేరు మార్చినారు. గత ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అని అన్నారు. చివరికి అక్కడ 30 లక్షల మంది పిల్లలను ఎగరగొట్టేసినారు. 15,000 కాస్త 13,000 అన్నారు. 13,000 కాస్త తీరా ఎంత ఇచ్చినారని చూస్తే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000. నిజంగా బాధ ఎక్కడ కనిపిస్తుందనంటే నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం ద్వారా మనం రూపురేఖలు మార్చే కార్యక్రమం మనం చేస్తే ఆ నాడు నేడు
పనుల ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఎక్కడైతే పెట్టారో ఆ ఆర్ఓ ప్లాంట్ల నిర్వహణ కూడా వీళ్ళు సరిగ్గా చేయక కురుపాంలో నియోజకవర్గంలో ఏకంగా 2 పిల్లలు చనిపోయారు. 143 మంది పిల్లలకు పచ్చకామర్లు. హాస్పిటల్లో ఇంకా 30 మంది పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. నెల రోజుల క్రితం జాండీస్ కేసులు బయటపడితే కనీసం పట్టించుకునే నాతుడు లేడు. ఎక్స్ఎమ్మెల్యే మన కంటెస్టెడ్ క్యాండిడేట్ పోయి ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నిలదీస్తే తప్ప. ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఆ త్రైమాసికానికి సంబంధించింది మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. ఎన్నికలు రావడం అక్కడ నుంచి పోస్ట్పోన్మెంట్ జరిగితే 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్లో త్రైమాసికాన్ని నుంచి మొదలు పెడితే ఈ సెప్టెంబర్ దాకా తీసుకుంటే 7 త్రైమాసికాలు విద్యా దీవెన సొమ్ము మామూలుగా ప్రతి త్రైమాసికానికి అప్రాక్సిమేట్లీ 650 కోట్ల నుంచి 700 కోట్లు అప్రాక్సిమేట్గా అవుతుంది. అంటే దాదాపుగా 7 త్రైమాసికాలంటే దాదాపుగా 4500 కోట్లు. ఇచ్చింది ఎంత అంటే కేవలం 700 కోట్లు. మిగతాదంతా గాలి కొదిలేసినారు. ప్రతి ఏప్రిల్ 2024లో వసతి దీవెన కింద 1100 కోట్లు మన హయాంలో ఇచ్చేవాళ్ళం. ప్రతి ఏప్రిల్లో ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగిపోయింది. ఏప్రిల్ 2024 1100 కోట్లు, ఏప్రిల్ 2025 మరో 1100 కోట్లు. 2200 కోట్లకు సంబంధించి వసతి దీవెన డబ్బులు పూర్తిగా స్టాప్ అయిపోయింది. విద్యా దీవెన వసతి దీవెన పరిస్థితులు ఈ స్థాయిలోకి వచ్చేసరికి పిల్లలు చదివే పరిస్థితి లేదు. పిల్లలను కాలేజీలకు పంపించే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు. కాలేజీలు వీళ్ళను ఉచితంగా చదివించే పరిస్థితిలోకి కాలేజీ యాజమాన్యాలు లేవు. అవి నడవాలి, అవి బ్రతకాలి, వాళ్లకు జీతాలు ఇవ్వాలి.